బ్యాక్ టు 360 డిగ్రీస్ న్యూస్. ఆయుర్వేదంపై ఆయనకే పేటెంట్ ఉందని భావిస్తారు ఆయన. అసలు రామ్దేవ్ బాబా ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉండడంతోనే కర్ణాటకకు సంబంధించిన కోర్టు ఒక విధమైనటువంటి వారెంట్ని జారీ చేసింది. అసలు తమ ఉత్పత్తులు వాడితే ఏ జబ్బైనా నయం అవుతుందంటారు రామ్దేవ్ బాబా. పతంజలి సంస్థ ఓనర్ రామ్దేవ్ బాబా గురించే ఈ ఇంట్రడక్షన్ అంతా. అలాంటి రామ్దేవ్కి కేరళ కోర్టు షాక్ ఇచ్చింది. తప్పుడు ప్రకటనలను జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అదొక్కటే కాదు, అసలు విచారణకే రాకుండా డుమ్మా కొట్టడంపై సీరియస్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణకి కేరళ కోర్టు షాక్. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ. ఇదిగో ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి చేత కూడా యోగా భంగిమలు వేయిస్తున్న రామ్దేవ్కి ఇప్పుడు కోర్టులు చుక్కలు చూపిస్తున్నాయి. కుంభమేళాలో హాయిగా పవిత్ర స్నానం చేసిన రామ్దేవ్కి కేరళ కోర్టు ఫుల్లుగా తలంటేసింది. అసలు 11 నెలల క్రితమే సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ఇచ్చే ప్రకటనలపై రామ్దేవ్ని రఫ్ఫాడించేసింది. ఫుల్ పేజ్ యాడ్స్ ఇవ్వడం కాదు, అందరికీ తెలిసేలా భారీగా క్షమాపణల ప్రకటనలు ఇవ్వనంటూ ఆదేశించింది. అప్పట్లో ఆ ఎపిసోడ్ ఓ సంచలనం. బీపీ, షుగర్, ఆస్తమాకి సంబంధించి పతంజలి ఉత్పత్తులు వాడితే నయమవుతాయని పతంజలి చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇతర వైద్య విధానాలు తప్పుడువిగా వర్ణిస్తూ యాడ్స్ కూడా రిలీజ్ చేసింది. దీనిపైనే కోర్టుకు వెళ్లినప్పుడు సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ ప్రహసనం నుంచి పతంజలి బయటపడినా ఇప్పుడు తాజాగా కేరళ హైకోర్టు రామ్దేవ్ బాబాతో పాటు ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల నేపథ్యంలో కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణకు ఫిబ్రవరి 1న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించగా వారు హాజరు కాకపోవడంతో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 15న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనల నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేరళ కోర్టు ఆదేశాలు పతంజలి నిర్వాహకులైన రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు షాక్గా మారాయి.